రాలే. ఎలక్ట్రానిక్ బండ్లు ఇస్తున్నారని చెప్పిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు పోయి అప్లై చేసిన బండి రాలే. 100 మందిలో 10 మందికి వస్తుంది, 90 మందికి లేదు, 10 మందికే శాంక్షన్ అయినాయని చెప్పినారు వాళ్ళు. నా పేరు కే మొహమ్మద్ రౌఫ్. లారీకి పోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది, బస్సుది లారీది. నా పేరు కే మొహమ్మద్ రౌఫ్. ఆదోని కాజీపుర చౌకి మఠము. నేను వచ్చేసి 30 సంవత్సరాల నుండి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నా. ఎద్దుల బండి తోలుతుంటే ఇప్పుడు ఎద్దుల బండికి పని తక్కువ ఉన్నాను కాబట్టి ఆటోలకి చెక్కులు ఎత్తుకుపోతున్నా. ఇప్పటికి దాదాపు నాకు 30 సంవత్సరాలు అయింది యాక్సిడెంట్ అయ్యి. అప్పటి నుండి 2 సంవత్సరాలు గ్యాప్ అయింది అంతే ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత. అప్పుడు డ్రైవర్ పని చేస్తుంటే అంతకుముందు అప్పట్లో యాక్సిడెంట్ అయిన వందల లారీకి పోయింది. లారీకి పోయిన తర్వాత యాక్సిడెంట్ అయింది, బస్సుది లారీది. అప్పటి నుండి హాస్పిటల్లో మహారాష్ట్రలో ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఇంట్లో ఉండ. ఆ తర్వాత 98లో నేను పెళ్లి చేసుకున్నా. 98లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే పని చేసుకుంటుండా. పని చాలామంది చెప్పినారు, ఏంటికి నీవు పని చేస్తున్నావు, ఇంకొక పని చేయలేవా అట్లా అంటే, ఇంకొక పనికి మనకి అలవాటు లేదు. అందువల్ల నేను ఇదే పని అలవాటు ఉంది, అంతకుముందు కూడా చేస్తుంటే ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. ఇప్పుడు పని అంటే
రెగ్యులర్ ఉంటుంది, ఎక్కువ తక్కువ 100, 150, 200, 300, 500 వరకు కూలి పడుతుంది. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ 3000 వస్తుంది. అది దివ్యాంగులకు వీల్ చక్రం బండి ఇస్తున్నారు కదా, అప్లై చేసుకున్నారు? అప్లై చేసినాను కానీ రాలే. ఇద్దరు రాలేదు సార్? రాలే. ఎలక్ట్రానిక్ బండ్లు ఇస్తున్నారని చెప్పిన తర్వాత ప్రభుత్వం వాళ్ళు పోయి అప్లై చేసిన బండి రాలే. 100 మందిలో 10 మందికి వస్తుంది, 90 మందికి లేదు, 10 మందికే శాంక్షన్ అయినాయని చెప్పినారు వాళ్ళు. మరి మీ స్థానిక నాయకుల్ని పోయి కలిసినారు? ఇట్లా ఉండేది. ఎవరిని అడిగినా కూడా ఏం లేదు. మా గేర్ కౌన్సిలర్ని అడిగినాము, ఎమ్మెల్యే కూడా చెప్పుకున్నాము. వస్తుంది అని చెప్తారు కానీ ఏం రాకపో. గవర్నమెంట్ తరఫు నుండి పింఛన్ ఒకటే వస్తుంది. నేను వికలాంగులే, నా భార్య కూడా వికలాంగులే. తలాకి 3000 పింఛన్ వస్తుంది. 1998లో నా పెళ్ళి అయింది. ఇప్పటికీ 26 సంవత్సరాలు అయింది నా పెళ్ళి. ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు, ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లడు. ఇంకా ఆడపిల్ల వచ్చేసి అట్లే ఈ పని చేసుకుంటేనే ఆడపిల్లకి ఫస్ట్ ఇయర్ వరకు చదివించిన, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత మగపిల్లని కూడా సెకండ్ వాడు 12వ తరగతి వరకు చదివించిన, సెకండ్ ఇయర్ వరకు. ఇంకా ఆ పిల్లోడు సాల్వ్ చేసుకున్నాడు. నాకు ఆధారం ఏం లేదని ఆ పిల్లలకి పని నేర్పిస్తున్నా, టైలర్ పని. ఇంకా పాపకు కూడా పెళ్లి చేసి ఇచ్చిన. నాకు ఆధారం అంటే మా పెద్దోళ్ళదే ఉండేది. 1 ఎకరా, ఎకరన్నర పొలం ఉంది, గుర్తుకిచ్చుకున్నాను. ఇల్లు సొంతం ఉంది, పాత ఇల్లు ఉండే, దానికి నేను కట్టించుకున్నాను. 10 లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి కట్టించుకున్నాను. ఇంకా మా పాప పెళ్లి కూడా అప్పులు చేసిన, ఇంటి మీద లోన్ తెచ్చుకున్నాను.